Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. Christ Jesus came to the world to save sinners. The book of 1 Timothy chapter 1 verses 15. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు తెలియజేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, పాపులమై మనమందరమును ఈ లోకములో జీవిస్తూనే ఉన్నాం. ఈ లోకములో అనేక నిందలు, అవమానాలు, పాప క్షమాపణ లేని జీవితం, పాపము వలన వచ్చు జీతము మరణమే అని చాలా మంది తెలుసుకుంటారు. కానీ అయినప్పటికీ కూడా వాటిని బట్టి ఏమి చింతింపకుండా తమ ఇష్టానుసారంగా ఈ లోకములో అందరూ జీవిస్తున్నారు. కొంతమంది తెలుసో తెలియకో అనేక విధాలుగా జీవిస్తూ ఉంటారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతూ ఉంటారు. కానీ దేవుని ఎడల విశ్వాసమును ఎవరైతే కలిగి ఉండి నీతిగాను యథార్థంగాను ఎవరైతే జీవిస్తారో దేవుడు తప్పకుండా వారిని తాము చేసిన పాపములను బట్టి దేవుడు వారిని క్షమిస్తాడండి. వారు నీతిమంతులై దేవుని ఎడల నిలబడతారు. అందుకే పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని దేవుడు ఈ లేఖన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. అవునండి, ఆయన పాపులను పిలవటానికి వచ్చి ఉన్నాడు, కానీ నీతిమంతులను పిలవటానికి రాలేదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. చూడండి, మన ఎడల దేవుడు అనేక కార్యాలను, ఆశ్చర్యమైన క్రియలను జరిగించడానికి దేవుడు ఎంతగానో మన పట్ల తన ప్రేమను చూపుతున్నాడండి. మనం ఎలాంటి వారమైనా సరే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు, మనల్ని క్షమిస్తాడు. పాప క్షమాపణ దేవుని యొద్ద మాత్రమే దొరుకుతున్నది. చేసిన ప్రతి తప్పుకు దేవుని వద్దే క్షమాపణ దొరుకుతున్నది. కనుకనే మనమందరమును దేవుని ఎడల విశ్వాసమును కలిగి యథార్థంగాను పరిశుద్ధులుగాను జీవించినట్లయితే దేవుడు సహాయం దయచేస్తాడు. చూడండి ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే గలిలయ పట్టణంలో ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ ఎంతో ఘోరమైన పాపాత్మురాలు. ఒక రోజున ఆ పట్టణం అంతటా ఆ స్త్రీ తిరుగుతూ ఉన్నది. ఒంటరిగా ఏడుస్తూ, ఎంతో భారము కలిగి, ఎంతో దుఃఖము కలిగి, తాను చేసిన పాపములను బట్టి ఎక్కడ తల ఎత్తుకోలేని స్థితిలో ఆమె ఎంతగానో ఏడుస్తుందండి. ఆమె పాపాత్మురాలని తనకి తెలుసు, అలాగే అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా తెలుసు. అటువంటి నీచమైన పనులు చేయటానికి తాను ప్రతిరోజు కూడా ఎంతగానో బాధపడుతున్నది. తనకు ఎక్కడ పాప క్షమాపణ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంది. సీమోను ఇంటిలో దేవుడు విందు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్త్రీ ఉన్నది. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంత హీనంగా చూసినా ఆ స్త్రీ ఏమాత్రమూ పట్టించుకోకుండా తాను దేవుని వైపే చూస్తూ దేవుని ఎడల ఎంతగానో దీనస్థితి కలిగి ఆయననే చూస్తున్నది. విందు చేసే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశంలో కూర్చొని ఉన్నప్పుడు ఆ స్త్రీ ఎంతో దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ తన పాదాలను తన కన్నీటితో ఎంతగానో కడుగుతున్నదండి. తన గుండె పగిలేంతగా దేవుడి పాదాలను పట్టుకుని ఏడ్చిందండి. చూడండి ఎంత బాధాకరము. దేవుని పాదాలను తన కన్నీటితో తుడిచి, తల వెంట్రుకలతో తన పాదాలను తుడిచి, తన దగ్గర ఉన్నటువంటి అత్తరు బుడ్డిలో ఉన్నటువంటి అత్తరు తన దేవుని యొక్క పాదాలకు పోసి ఎంతగానో ఏడుస్తూనే ఉందండి. చూడండి, దేవుడు తనతో మాట్లాడి ఉన్నాడు. యేసు తన వైపు చూసి, నీ పాపములన్నీ క్షమించబడినవి. తాను ఎంతగానో ఆనందంతోనూ సంతోషంతోనూ ఆమె హృదయం ఆనందంతో నిండిపోయిందండి. చూడండి ప్రియులారా, ఆ స్త్రీ దేవుని ఎంతగానో ప్రేమించింది, ఆరాధించింది. యేసు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము అని దేవుడు ఆ స్త్రీతో చెప్పి ఉన్నారండి. చూడండి ఎంత చక్కని మాట. దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడు కదా అని ఎంతో సంతోషంతోనూ ఆనందంతోనూ తిరిగి వెళ్ళిపోయిందండి. కనుకనే దేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అని దేవుడు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. కనుకనే ఇకనైనా మనము పాపము చేయకుండా దేవుని వైపు చూస్తూ, దేవునిని ఆరాధిస్తూ, దేవునిని ప్రేమిస్తూ, దేవుని యొక్క నామానికి ఘనత తెచ్చే వారముగా నీవు నేను మనమందరం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన పాపములన్నిటినీ దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమాపణ దేవుని పాదాల చెంత మాత్రమే మనకు దొరుకుతున్నదండి. కనుక నీవు నేను మనమందరమును దేవుని ఎడల పాప క్షమాపణ పొందుకొని ఇందుముగాక. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీ బంగారు పాదమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్ ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవు పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నావు. నీ వలన మాత్రమే మాకు రక్షణ దొరుకుతుంది, మాకు క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో పాపులమైన మేమందరమును కేవలము రక్షణలోనే మాత్రమే మాకు క్షమాపణ దొరుకుతుంది. కనుక యేసయ్య, ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రభు. నీ రాజ్యాన్ని వచ్చేంత వరకు ప్రతి ఒక్క బిడ్డని సజీవ లెక్కలో ఉంచమని, నీ యందు నిజమైన విశ్వాసాన్ని, నీ యందు ప్రేమను, నీ యందు భయభక్తులు కలిగి ఉండే కృపా భాగ్యం ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.